రోజు మా ఇంట్లో పడిపోయింది. ఇదిగో నీ కాలి పట్టి. నువ్వు చేసిన పాపాలన్నీ నాకు మొత్తం తెలిసిపోయాయి. నందు, దీన్ని నమ్మకు. ఇది మన పాలిట శత్రువు. నీకు నాకు మధ్య విభేదాలు సృష్టించడానికి వచ్చిన రాక్షసి. అంటే అన్ని తెలుసుకుని వచ్చావా? ఏమన్నా అంటే మేఘన చెప్పిందంతా నిజమేనా? అవును, నిజమే. ఎంత మోసం చేసావు ఆరోహి. నేను మోసం చేయడమేంటి? నువ్వే మోసపోయావు. నాకు తెలుసు ఆరోహి, నువ్వు ఎంతకైనా తెగిస్తావని. నిన్ను ఊరికే వదిలిపెట్టను. నువ్వు చేసిన పాపాలన్నింటికీ నా దగ్గర సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. ఇప్పుడే తీసుకువెళ్ళి పోలీసులకి పట్టిస్తాను. నీ గురించి అంత ప్రెస్కి రిలీజ్ చేస్తాను. మా పరువు తీసిన నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఆగు! ఏం చేస్తున్నావు? ఏంటి, నా పరువు తీస్తావా? నా పరువు తీసే ముందు నీకు ప్రాణానికి ప్రాణమైన నీ నందు ప్రాణం నేను తీస్తాను. అప్పుడేం చేస్తావో చూస్తాను. వద్దు వద్దు, నందు నేను చేయొద్దు. తన పలుకుబడి పరపత్తోటి నిన్ను ఏమైనా చేయడానికి తను వెనకాడదు. నువ్వు జాగ్రత్తమ్మా. ఇప్పుడు నేను తొందరపడితే నందు ప్రాణాలకే ముప్పు రావచ్చు. తను ఆ లాయర్ గారు చెప్పినట్టు నిజంగానే ఎంతకైనా తెగించే మనిషి. పక్కనే ఉంటూ ఇంత ద్రోహం చేసిందంటే ఖచ్చితంగా నిజం బయటపడితే తనని తాను రక్షించుకోవడానికి దేనికైనా తెగిస్తుంది. ఇప్పుడు వెళ్ళడం మంచిది కాదు. నందు కోసం నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలుసమ్మా. ఇక మిగిలిందల్లా నీకు నందుకి పెళ్లి చేయడం ఒక్కటే. చక్కగా నా మనవణ్ణి పెళ్లి చేసుకుని ఒక వారసున్నో వారసురాలనో కనిపెట్టావంటే చాలమ్మా. హాయ్ నందు.
నీకు మేఘనకి ఏ మాత్రం సెట్ అవ్వదు తెలుసా? నీ ప్రేమను పొందే అర్హత ఆ మేఘనకి లేదు నందు. అందరూ కలిసి నిన్ను నాకు దూరం చేశారు. మనిద్దరి మధ్య గొడవలు సృష్టించారు. అపోహలు అపార్థాలు వచ్చేలా చేశారు. ఇంతకాలం నువ్వు నన్ను ప్రేమించాను అని చెప్పుకున్నావు. లేదు నందు, నేనే నిన్ను ప్రేమించాను. నువ్వు నా మీద చూపించిన ప్రేమకి అభిమానానికి నేను దాసోహం అయ్యాను నందు. నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా ఇంట్లో నుంచి బయటికి పంపించేశావు. మళ్ళీ నీ జీవితంలోకి నేను ఎప్పుడు వస్తానో, అసలు వస్తానో రానో కూడా తెలీదు. నువ్వు లేని జీవితం నిజంగా నాకు నరకం లాంటిది నందు. ఇంతమంది కక్ష కట్టుకొని నా భర్తని నాకు కాకుండా దూరం చేశారు. భగవంతుడా, ఎందుకీ పరీక్ష? కలిసి బతికే కాలమే మాయే పగటి వేళ పీడకలరాయే అలసిపోని ఆశలే మాయే. అయ్యో మేఘనా, ఏమైంది? ఎందుకు ఇక్కడ కూర్చొని పిచ్చి దానిలో ఏడుస్తున్నావు? ఏమైంది? నవ్య, మేఘనా, ఏమైంది మేఘనా? మేఘనా, ఏడవకు, ఏం కాలేదు. ఊరుకో, చెప్తున్నాను కదా, ఊరుకో ప్లీజ్. కంట్రోల్. అయిపోయింది, అయిపోయింది నవ్య. నా జీవితం నాశనం అయిపోయింది. నన్ను అందరూ కలిసి మోసం చేసేశారు. ఏం కాదు, చూడు, నువ్వు ఏడిస్తే సమస్యలేమీ పరిష్కారం అయిపోవు. ఏం జరిగిందో మనం మాట్లాడుకుందాం. ముందు నువ్వు ఏడవడం ఆపు ప్లీజ్. కూల్ డౌన్. ఏడవకు మేఘనా. నువ్వు ఇంతలా ఏడుస్తున్నావంటే నీ మనసు ఎంత గాయపడిందో నేను అర్థం చేసుకోగలను. ఇక్కడొద్దు, పద, మనం ఇంటికి వెళ్ళిపోదాం. పద, రా మేఘనా, పద మేఘనా. ఏమైంది మేఘనా? ప్లీజ్, ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు. అయిపోయింది, అంతా అయిపోయింది. అంతా నా వాళ్ళు అనుకున్నాను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నాకు మంచి చేస్తున్నారు అనుకున్నాను. నేనెవరికి ఏ ద్రోహం చేయలేదు కదా, నాకు మాత్రం ఎందుకు ద్రోహం చేస్తారులే అనుకున్నాను. కానీ నేను నమ్మిన వాళ్లే, నాతో స్నేహంగా ఉంటున్న వాళ్లే ఇలా నాకు ద్రోహం చేస్తారు అనుకోలేదు. నా భర్త నాకు కాకుండా చేశారు. నాకు ఆ ఇంటికి ఉన్న సంబంధం తెగదెంపులు అయ్యేంత వరకు పక్కనే ఉండి వెన్నపోటు పొడిచారు. అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ముందు నువ్వు ఏడు బాబు. నవ్య, భార్యాభర్తల మధ్యలోకి మూడో వ్యక్తి ఎవరొచ్చినా అది వాళ్ళ కాపురానికే ఎసరు పెడుతుందని చాలా చోట్ల విన్నాను. మొట్టమొదటిసారి నా జీవితంలో అలాంటి పరిస్థితి ఎదురైంది. నేను చాలా నమ్మాను నవ్య. ఏ కష్టం వచ్చినా నా పక్కనే ఉంటూ నాకు ధైర్యం చెప్తూ ఉంటే ఆ భగవంతుడు నాకు అండగా ఉండడానికి ఒక మంచి తోడిచ్చాడు అనుకున్నాను. కానీ నేను నమ్మిన మనిషి నాకెంత ద్రోహం చేస్తుందని నేను అసలు ఊహించలేదు. ఎవరే? ఎవరా మనిషి? ఎవరు నీకు ద్రోహం చేసింది? చెప్పవే.
చెప్పు మేఘన, ఎవరు నీకు అంతలా ద్రోహం చేసింది? ఎవరు చెప్పు. మేఘన, ఇప్పుడు నీ పరిస్థితి అస్సలు బాలేదు. మేము ఏం చెప్పినా వినిపించుకునే పరిస్థితుల్లో లేవు. వెళ్దాం పద, ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పద. మేఘన, నా వల్ల కావట్లేదు నవ్య. నేను దేనైనా సహించగలుగుతానేమో గాని ఇలాంటి నమ్మక ద్రోహాన్ని మాత్రం నేను భరించలేను. నా భర్త నాకు దూరం చేయడానికి పని కట్టుకొని ఎంత నాటకం ఆడుతున్నారో తెలుసా? ఇన్ని రోజులు నా పక్కనే ఉన్నా నా శత్రువుని నేను గమనించలేకపోయినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. మేఘన, ముందు మనం ఇంటికి వెళ్దాం పదా. అదిగో వెహికల్ వచ్చింది, వెళ్దాం పదా. రా మేఘన. ఏంది మేడం ఇది? ఎంతసేపు ఇట్టా కూర్చుని ఏడుస్తారో? ఈడుంటే బాగుండదు. రండి పదా. రా మేఘన. రండి మేడం, రండి. అక్క, నీ రేటింగ్ బాగుంటుంది కదా, డైరీలో నాన్న గురించి రాద్దామా? అలాగే తమ్ముడు. నాన్న, నువ్వెలా ఉన్నావు? బాగున్నావా? అసలు మేము గుర్తున్నామా నాన్న? నాన్న, త్వరలోనే మా స్కూల్లో ఫాదర్స్ డే జరుగుతుంది. ఆ రోజు అందరూ వాళ్ళ ఫాదర్స్ని తీసుకొని వస్తారు. మరి ఆ రోజుకి నువ్వు కూడా మా కోసం వస్తావు కదా నాన్న? మా మీద నీకు కోపం పోయే ఉంటుంది కదా? అక్క, కోపం పోకపోతే మమ్మీ చెప్పినట్టు 1 2 3 అని కౌంట్ చేసుకోమని చెప్పు. అలా రాయ్. సరే నాన్న, మేము దూరంగా వెళ్ళిపోయి చాలా రోజులైంది కదా. నీ కోపం పోయే ఉంటుందనుకుంటున్నాను. నువ్వొక్కసారి ఇంటికి రా నాన్న. నువ్వొచ్చి నన్ను తమ్ముణ్ణి అమ్మతోని మాట్లాడి ఇంటికి పిలుస్తావు కదా. నువ్వు ఎప్పుడు వస్తావని ఎదురు చూస్తూ ఉంటాను నాన్న. అక్క, వచ్చేటప్పుడు నాన్నని చాక్లెట్స్ తెమ్మను. అలాగే తమ్ముడు. నాన్న, తమ్ముడికి చాక్లెట్స్ అంటే బాగా ఇష్టం. నువ్వు తెచ్చే స్పెషల్ చాక్లెట్ల కోసం తను ఎదురు చూస్తున్నాడు. నువ్వు వచ్చేటప్పుడు మర్చిపోకుండా తమ్ముడికి చాక్లెట్స్ తీసుకురా. ఏం చేస్తున్నావు నిత్య? నాన్న కోసం డైరీ రాస్తున్నాను. ఏది ఇటీవో నేను చూస్తాను. ఆహా, నో, ఇదెవ్వరూ చూడకూడదు, నాన్నే చూడాలి. నువ్వు లెటర్ రాయాల్సిన పోయి డైరీ రాస్తున్నావు. లెటర్ అయితే మీ నాన్న చదువుతాడు. ఈ డైరీ మీ నాన్న ఎలా చదువుతాడు? తను అక్కడున్నాడు, నువ్వు ఇక్కడున్నావు. మీ నాన్నకు నువ్వు రాసిన డైరీ గురించి ఎలా తెలుస్తుంది? ఇవాళ కాకపోతే రేపైనా నాన్న ఖచ్చితంగా మమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు. వచ్చినప్పుడు ఈ డైరీ నేనే నాన్నకిస్తాను. మరైతే అప్పుడు కనిపించినప్పుడే చెప్పొచ్చు కదా. దానికి ఇప్పుడు డైరీ రాయడం ఎందుకు? అప్పుడైతే మళ్ళీ నేను మర్చిపోతానేమో గురు, అందుకే ఇప్పుడే రాసి పెడుతున్నాను. మీ మనసులో ఎంత బాధ ఉందో, కనీసం మీ గురించి బాస్ తలుచుకుంటున్నాడో లేదో.
శివ దగ్గర దగ్గర గంటన్నర సేపు షూట్ చేశాడు. న్యూస్ ఛానల్ కవరేజ్ అనుకున్నాడు, సినిమా కవరేజ్ అనుకున్నాడో తెలియదు కానీ రకరకాల యాంగిల్స్ లో చాలా కష్టపడి షూట్ చేశాడు. తీరా చూస్తే అసలు విషయం ఏంటి అంటే మనోడు ఆ కెమెరాలో మెమరీ చిప్ పెట్టడం మర్చిపోయాడు. చాలా ఆవేశంగా రకరకాల యాంగిల్స్ లో సినిమా తీసినట్టు తీశాడు. తీరా వచ్చి అవుట్పుట్ చెక్ చేద్దామని చూస్తే కెమెరా అంతా ఖాళీ. అప్పుడు షాపింగ్ మాల్ ఓనర్ వచ్చి, ఏం సార్ మా ఫుటేజ్ న్యూస్ లో రావట్లేదు అంటే, ఓ పని చేయండి, మళ్ళీ పిలిచి మళ్ళీ ఓపెనింగ్ చేయించండి, ఈసారి 2 కెమెరాలతో షూట్ చేస్తామని చెప్పాడు. అప్పుడు చూడాలి మన వాడి పరిస్థితి. ఏంటి నందు, ఎందుకు అలా ఉన్నావ్? ఏ నీకు నవ్వు రావట్లేదా? నేనిప్పుడు జోక్స్ని ఎంజాయ్ చేసే మూడ్లో లేను, నన్ను వదిలే. ఏంటి నందు, నేను ఎలాగైనా సరే మామూలు మనిషిని చెయ్యాలి, ఆ మూడ్లో నుంచి బయటికి తీసుకురావాలి అని నేను ఇంత కష్టపడుతుంటే నువ్విలా అవేగా ఉండడం ఏమైనా బావుందా? ఆరోహి, నువ్వు నా మంచి ఫ్రెండ్ అని నాకు తెలుసు. నా కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావో నాకు కనిపిస్తూనే ఉంది. నన్ను నవ్వించాలని, నన్ను తిరిగి మామూలు మనిషిని చెయ్యాలని చాలా కష్టపడుతున్నావు. కానీ నవ్వనేది ఒకరు చెప్తే రాదు, అది మన మనసులో నుంచి రావాలి. పర్వాలేదు, ఈ రోజు కాకపోతే రేపు నవ్వుతావు, రేపు కాకపోతే ఎల్లుండి నవ్వుతావు. ఎప్పటికైనా సరే నిన్ను నవ్విస్తాను, నిన్ను తిరిగి పాత నందులాగా మార్చుకుంటాను. అంత ఓపిక నాకుంది. ఆరోహి, నీలాగా కల్మషం లేని మనుషుల్ని నేనింతవరకు చూడలేదు. ఏ స్వార్థం లేకుండా ఎదుటి మనుషుల కోసం ఇంత ఓపెన్ హార్టెడ్గా ఉండే మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకప్పుడు మేఘనను చూసి కూడా ఇలాగే అనుకున్నాను. తను చాలా కైండ్ హార్టెడ్ అనుకున్నాను. ఎదుటి మనుషుల్ని బాగా అర్థం చేసుకుంటుంది, మన కష్టాన్ని తన కష్టంగా మార్చుకుంటుంది, మన సంతోషం కోసం తను ఎంతైనా కష్టపడుతుంది అనుకునేవాణ్ణి. కానీ అదంతా అబద్ధం అని తెలిసిపోయింది. నందు, నిన్ను ఏ జ్ఞాపకాల నుంచి బయటికి తీసుకురావాలనుకుంటున్నానో మళ్ళీ అవే ఆలోచిస్తున్నావు. నా మాట విని నువ్వు మామూలుగా అవ్వడానికి ప్రయత్నించు. నా వల్ల కాదు ఆరోహి. నేను మోసపోయాననే బాధ నా మనసుని తొలిచేస్తుంది. అవన్నీ మర్చిపోయి ఏమీ ఎరగనట్టు మామూలు ప్రపంచంలోకి వచ్చేసి ఏదో సాధించాలన్న ఆలోచన నాకు లేదు ఆరోహి. బామ్మ మాట కాదనలేకొచ్చాను. ఇంట్లో కూర్చొనుంటే 24 గంటలు వాళ్ళ కళ్ళ ముందు బాధపడుతూ ఉంటే అమ్మ హెల్త్ డిస్టర్బ్ అవుతుందనే ఫీల్ తోటి నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. అంతే తప్ప జరిగిందంతా ఒక పీడకలలా మర్చిపోవాలంటే అదయ్యే పని కాదు. ఎందుకంటే మేఘన విషయంలో నాకు జరిగింది పొరపాటు కాదు, ద్రోహం, అన్యాయం. అసలు ఈ ప్రపంచంలో ప్రేమించిన మనిషి కోసం ప్రాణాలిచ్చే వాళ్ళని చూశాను. కానీ ప్రేమించిన మనిషిని, అది కూడా కట్టుకున్న భర్త పరువు తీసి 10 మంది ముందు ఫూల్ని చేసే వ్యక్తిని ఒక్క మేఘన్నే చూస్తున్నాను. అలాంటి వ్యక్తినా నేను నమ్మింది అని తలుచుకుంటుంటేనే నా మీద నాకే అసహ్యంగా ఉంది. చూడు నందు, ప్రపంచమంతా ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనిషికి అత్యంత పెద్ద శత్రువు ఏంటో తెలుసా? స్వార్థం. అందుట్లోనూ కన్న తల్లుల విషయంలో ఏ ఆడదైనా స్వార్థంగానే మారుతుంది. ఒక్కసారి ఆలోచించి చూడు. నువ్వు కనుక పిల్లల్ని కాను అని ఒక్క మాట అనకపోయుంటే ఈరోజు నీకీ పరిస్థితి వచ్చుండేదే కాదు. నువ్వు ఏ స్వార్థం లేకుండా నీ ప్రేమని తనకి పంచాలి అనుకున్నావు. కానీ తను నీకు పిల్లల్ని కంటే తన పిల్లల జీవితం ఏమైపోతుందో అన్న ఆలోచనతో తనేదో తొందరపాటు నిర్ణయం తీసుకుంది.
జీవితంలో ఇలాంటి మోసాలు, వెన్నుపోటు పొడిచే మనుషులు, స్వార్థంతో నిండిపోయిన మనుషులు తగులుతూ ఉంటారు. వాళ్ళ నుంచి మనం గుణపాఠం నేర్చుకుని ముందుకు సాగిపోతూ ఉండాలి తప్ప మన లైఫ్ని నాశనం చేసుకోకూడదు నందు. ప్రపంచంలో దుర్మార్గమైన మనుషులే కాదు, మంచి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎవరు ఏంటి అని తెలుసుకోవటంలోనే మన గొప్పతనం బయటపడుతుంది. ఆలోచించి చూడు నందు. నీ మంచి కోరే మనుషులకి నువ్వెప్పుడూ దూరం కాకు, వాళ్ళని నెగ్లెక్ట్ చెయ్యకు. గిఫ్ట్ బాక్స్ ఏంటి? మా డాడీ కొనిచ్చిన పట్టి. అమ్మయ్యా, ఇది ఇన్ని రోజులకి దొరికింది. మేడం, ఒక నిమిషం ఆగండి. ఏంటి? ఏమైంది? ఇది మేఘన దగ్గరున్న పట్టీ కదా? ఇది మీదని తెలిసి కావాలని మీకు గిఫ్ట్గా పంపించారా?